హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్రా ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. తెలంగాణ భాషలో మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాము. నా భాష అది. ఎట్లున్నారు? తెలంగాణ భాషలో మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఎట్లున్నారు? ఈరోజు తెలంగాణ భాషలో మాట్లాడడం. అంతే. మీరు వేడైనా ఏంటంటే ఏది ఉడక ప్రాబ్లమ్స్ వచ్చినా, కడుపు ఉబ్బరమున్నా, మూత్రం మంటున్నా, టాయిలెట్కు మంట వస్తుంది కొందరికి, ఇది తాగితే బెనిఫిట్ బాగుంటుంది. ఇవి మేమేందంటే బెల్లంతో కూడా చేయొచ్చు, బ్రౌన్ షుగర్తో చేసింది, వైట్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. వైట్ షుగర్ మేము వాడాం కాబట్టి మా దగ్గర వైట్ షుగర్ అసలు ఉండదు. వైట్ షుగర్ ఉండదు కాబట్టి వైట్ షుగర్ ఉన్న వాళ్ళు వైట్ షుగర్ తోటి కూడా వేసుకోవచ్చు. కానీ వైట్ షుగర్ లేని వాళ్ళు బెల్లం తోటి చేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ తోటి చేసుకోవచ్చు. మీకు ఇక మీ ఇష్టం. ఇక అది బెల్లం తోటి చేస్తే, బ్రౌన్ షుగర్ తోటి చేస్తే బ్లాక్ ఉంటుంది, బ్లాక్ కనిపిస్తుంది. అదే వైట్ షుగర్ తోటి చేస్తే వైట్ కనిపిస్తుంది. కలర్ కనబడాలంటే కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్ యాడ్ చేయొచ్చు. మేము యాడ్ చేయాలనుకోము. అన్ని ఒరిజినలే ఉండాలి. మీరు కూడా ఒరిజినలే వాడుకోండి. హెల్త్ ఇంపార్టెంట్ కదా. మీరు నెల ఉండని, 2 నెలలు ఉండని, 3 నెలలు ఉండని, అది ఖరాబ్ అయ్యేది ఉండదు. మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని మంత్స్ అయినా ఉంటది చల్లగా. సంవత్సరం అయినా ఉంటది. దాని ఏం డోకలేదు, ఖరాబ్ అయ్యేది. కొంచెం అంటుకుంటట్టు ఉంచుకోవాలి. అది ఆనకం అయితే అట్లా చేసుకోవాలి. మనం ఏంటంటే గులాబ్ జామ్ మోడల్ చేసుకుని, గులాబ్ జామ్ కి పాకం ఎట్లా చేస్తామో అదే పాకం అలాగే వేసుకోండి. ఆ పాకంలో నిమ్మరసం. ప్రాసెస్ చూసేయండి, మీకు చూస్తే తెలుస్తుంది. చూడండి, తెలియదు, చూడాలి, మొత్తం చూడరు. ఈ నిమ్మకాయ పాకం చేయడానికి ముందుగా మనం నిమ్మకాయలని తీసుకోవాలి. ఒక 10 నిమ్మకాయలని అయితే నేను తీసుకున్నాను. వీటిని కట్ చేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, మనము బయట నుండి అంటే ఎండలో బయట నుండి వచ్చేసరికి మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని తాగితే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది, చాలా మైండ్ రిలీఫ్ ఉంటుంది అన్నమాట. మేము ఎప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇలా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాము. ఇలా ఆ నిమ్మకాయల నుండి మనం జ్యూస్ అంతా అలా తీసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. మనము అంటే మనకి ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా మనము వాళ్ళు టీ కాఫీ ఇచ్చినా కూడా ఈ సమ్మర్లో వద్దంటారు. ఇలా చల్లగా ఇలా కూల్గా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. నాకైతే ఒక కప్పు జ్యూస్ అయితే వచ్చిందన్నమాట. ఈ చిన్న కప్పు జ్యూస్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ కప్పు ఏ కప్పు అయితే మనకి జ్యూస్ వచ్చిందో అదే కప్పుతోటి నేను షుగర్ క్వాంటిటీ అనేది చెప్తాను. నేనైతే ఇది బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ షుగర్ యూజ్ చేస్తున్నాను. 100% న్యాచురల్ షుగర్ అన్నమాట. మీరు వైట్ షుగర్ ఉంటే వైట్ షుగర్తో చేసుకోవచ్చు, బెల్లం ఉంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈ బ్రౌన్ షుగర్తో చేశాను కాబట్టి నాకు కొద్దిగా కలర్ అనేది బ్లాక్లో వచ్చింది. మీరు వైట్ షుగర్తో చేస్తే వైట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ నేను షుగర్ వేసుకున్నాను అన్నమాట. అంటే 1కి 3 చొప్పున మనము షుగర్ అనేది యాడ్ చేస్తాము. వాటర్ అనేది కూడా అదే చిన్న గ్లాస్ తోటి మీరు 3 గ్లాసుల వాటర్ కూడా పోసుకోండి. అంటే షుగర్ ఎంత మనము క్వాంటిటీ వేస్తామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా పోసుకోవాలి. ఇదైతే పాకం అనేది మనము ఇది గులాబ్ జాములు చేసుకుంటాం కదా, ఆ పాకం అంటే ఇలా చేతితో ముడితే అతుక్కోవాలన్నమాట. అతుక్కునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ ఇలా పాకంలా చేయకండి. ఇలా చేస్తే తిక్కు అయిపోయి గడ్డలాగా అయిపోతుంది అన్నమాట. మనము ఎగ్జాక్ట్లీ మనము గులాబ్ జాములు ఎలా చేసుకుంటామో ఆ క్వాంటిటీ చేసుకోండి. అలా చేసుకుంటే మనకు ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జారీలో తీసుకోవాలి. గ్లాస్ జారీలో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సమ్మర్ అయిపోయేంత వరకు మనకి కూల్గా రిఫ్రెషింగ్గా చాలా హెల్దీ అన్నట్టు. అంటే మనం ఇప్పుడు బయటకు వెళ్ళి కూల్ డ్రింక్స్ అవన్నీ బయట దొరికే కూల్ డ్రింక్స్ అలా తీసుకోవడం కంటే మనం ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. అంతే క్వాంటిటీలో చేసుకోండి. మీకు చూపించడానికి పోసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసేసుకొని అందులో మనం ఇది రెడీ చేసుకున్న నిమ్మపాకం కూడా వేసేసుకొని అందులో కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసుకుంటే మనకి మంచిగా కూలెంట్ అన్నమాట. నిమ్మపాకం ఇలా వేసి పెట్టుకుంటే సమ్మర్లా కూల్గా
ఇలా సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. నేను సబ్జా గింజలు కూడా వేసి చూపిస్తా. ఈ సబ్జా గింజలు సమ్మర్ వచ్చిందంటే మేము స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటాము, ఇలా నానబెట్టుకొని పెట్టుకుంటాం అన్నమాట. నార్మల్గా వాటర్ బాటిల్స్లలో కూడా ఈ సబ్జా గింజలు వేసుకొని తాగుతాం అన్నమాట ఇంట్లో. ఇవి సబ్జా గింజలు అనేవి కూలెంట్ కదా, మన బాడీని కూల్గా ఉంచుతాయి. సబ్జా గింజలు కనిపిస్తున్నాయా? సబ్జా గింజలు, నిమ్మ పాకం, హెల్దీ సూపర్ సమ్మర్ కూలెంట్. సూపర్ అంటే సూపర్. అలా వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగండి. సరే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్.